దశరథస్య తత ప్రీతః సోనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రామచంద్రమూర్తి తన తన ఉంగరం మీద శ్రీరామ అని వ్రాయబడి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమకి ఇచ్చారు. హనుమా, మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళితే సీతమ్మ అనుమానించి మాట్లాడదు. ఈ నా ఉంగరం నీ చేతిలో ఉన్న కారణం చేత. సుందరకాండలో ఈ ఉంగరం అమ్మవారి కేశభూషణం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ఉంగరం అనుకోకండి, ఉంగర దర్శనమే రామదర్శనం సీతమ్మకి. గొప్ప ఉపశాంతినిస్తున్న ఆ ఉంగరం రాముడి చేతి నుంచి హనుమ చేతిలోకి వెళ్ళడం రామాయణంలో ఒక అద్భుత ఘట్టం. అన్ని కోట్ల వానరములు ఎడుతున్నా ఆయన ఉంగరాన్ని పుచ్చుకున్న ఏకైక వ్యక్తిగా గౌరవాన్ని పొందినటువంటి మహాప్రాజ్ఞుడు. తన ప్రభు అయిన సుగ్రీవునిచే నమ్మకాన్ని, రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని చూరగొన్న మహాపురుషుడు. అంత వినయంతో ప్రవర్తించగలిగిన వారు స్వామి హనుమ. ఉంగరం ఇస్తే ఆయన ఎక్కడ పెట్టుకుంటారో మీరు చూద్దరు, కానీ దాన్ని బట్టి ఆయన వినయం తెలుస్తుంది. అందుకే